హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్గా మనం బ్లౌజ్కి వేసుకునే టాజల్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం నేను వచ్చేసి ఇలా క్లాత్ పీసెస్ అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి సాఫ్ట్గా ఉంటాయి కదా, అలాంటి క్లాత్స్కి వేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. సో దానికోసం ఇలా వచ్చేసి నేను 3 పీసెస్ అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి లెంత్ వచ్చేసి మనకు చూడండి 4 ఇంచెస్, అలాగే విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ ఉండే విధంగా తీసుకోవాలి. ఇది వచ్చేసి స్క్వేర్ పీస్లో నేను ఇలా 3 పీసెస్ అనేవి కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఒక క్లాత్ పీస్ని తీసుకోవాలి. ఈ పీస్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇంకొక పీస్ ఉంది కదా, ఈ పీస్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ముందుగా ఫోల్డ్ చేసుకున్న ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్ మీద ఈ పీస్ని ఇలా ఇలా పెట్టుకోవాలి. అలాగే ఇంకొక పీస్ ఉంది కదా, దాన్ని కూడా సేమ్ ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఫస్ట్ ఇక్కడ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు వచ్చేసి మనము ఇటు సైడ్ ఒక సైడ్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్ సైడ్స్లో ఇలా ఈ క్లాత్ని ఇలా కొంచెం ఇక్కడ వచ్చేసి రౌండ్ షేప్ వచ్చే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది కూడా ఇలా చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ 3 పీసెస్ని ఇప్పుడు చూడండి, ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ కార్నర్ సైడ్లో కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా పెట్టుకొని కొంచెం లైట్గా చూడండి, ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా ఒక థ్రెడ్ తీసుకోవాలి. ఈ థ్రెడ్ని ఇలా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి. ఇలా ఫోల్డ్ చేసుకొని పైన స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను తీసుకున్న స్టిచ్చింగ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఈ లైన్ వరకు మాత్రమే ఇలా క్రాస్గా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నా. ఇక్కడ ఫుల్గా అయితే చేసుకోలేదు. సో ఈ ఎక్స్ట్రా క్లాత్ని నేను కటింగ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇలా రివర్స్ ఫోల్డ్ చేసుకుంటున్నాను.